తెలంగాణ అస్తిత్వానికి వచ్చిన ముప్పేంది? వచ్చిన ముప్పల్లా ఇంతవరకు మనకు తెలంగాణ రావాలి, ఆంధ్రోలు గో బ్యాక్ అని మనం ఈరోజు ఆంధ్ర గో బ్యాక్ కాదు, గుజరాతీ మార్వాడి గో బ్యాక్ అనాలి. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం మన వృత్తులంతా దోపిడీదారులు, వాళ్ళు దోపిడీదారులు మీనింగ్ ఇవాళ చెప్పులు కుట్టే అన్న కూడా ఒక మూల కావాలంటే మార్వాడి షాప్కి ఇవ్వాలి. ఒక కోట్లాది రూపాయల డైమండ్ కావాలంటే మార్వాడి గుజరాత్ ఛత్రి. మరి ఇవాళ ఖరీదైన వస్త్రాలు కావాలన్నా వస్త్ర దుకాణాలు అన్నీ చేనేత వృత్తుల నుంచి అన్ని ప్రతి చేతి వృత్తుల వాళ్ళ నుంచి దోపిడీ చేసుకుంది ఎవరంటే ఒక వాళ్ళు. అందుకని మేము ఒక పిలిపిస్తున్నాం తెలంగాణ కుల వృత్తుల సోదరులందరికీ, అయ్యా మనం పెద్ద ఎత్తున ఉద్యమిద్దాం. ఇవాళ విజయ్ మరి హోమం ద్వారా మన కనువిప్పు కలగడానికి ఒక హోమం, ఆ హోమంలో ఇవన్నీ భూస్థాపితం చేద్దామనే ఉద్దేశంలో అంతా కలిసి కట్టుగా తెలంగాణ ప్రాంతం మొత్తం ఇవాళ తెలంగాణలో మీ అందరికీ తెలుసు, తెలంగాణలో తెలంగాణ వాదులు అని మనం పోరాటాలకు సిద్ధమైనాం, ఆత్మ బలిదానాలకే సిద్ధమయ్యాం తప్ప మన బ్రతుకు గురించి ఎవరం ఆలోచన చేస్తున్నాం. ఇంకా ఆ పోరాటం చేశాం, తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ బ్రతుకు పోరాటానికి వచ్చింది. కాబట్టి సోదరులారా, పెద్ద ఎత్తున ఈ హోమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని, లక్షలాది మందిగా తరలి వస్తారని ఆశిస్తున్నాం. ఈ హోమం ఒక చరిత్ర సృష్టించబోతుంది ఎల్బీ నగర్లో కూడా ఎందుకు పెట్టగలిగామంటే తెలంగాణ మినీ తెలంగాణది ఎల్బీ నగర్ గడ్డ, ఆ గడ్డలోనే అందరూ ఉన్నారు కాబట్టి ఇవాళ తెలంగాణ దోపిడీ కూడా అక్కడి నుంచే బాగా ఉంది. కాబట్టి మీ ద్వారా తెలియడానికి ఇవాళ మరి కంకణబద్ధుడై విజయ్ సారాధ్యంలో తెలంగాణ రక్షణ వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హోమాన్ని చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా విలేకరుల ద్వారా తెలంగాణ కూడా రావడానికే మీరే ముఖ్యం. ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడానికి కూడా మీరే రావాలని మేము స్వాగతం పలుకుతున్నాం. తెలంగాణ ప్రజల అస్తిత్వం మనుగడ ప్రమాదంలో పడుతుంది, ఆల్రెడీ పడింది. తెలంగాణ ప్రజల యొక్క ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి, కొల్లగొట్టబడతా ఉన్నాయి, తెలంగాణ సంపద దోచుకోబడుతుంది అనేటువంటి కారణాలతోటి తెలంగాణ రాష్ట్రంలో ఎల్బీ నగర్ సెంటర్గా ఈరోజు దీక్ష నిర్వహించేటువంటి పరిస్థితి ఏర్పడింది. యజ్ఞం హోమం, తెలంగాణ ప్రజల అస్తిత్వ హోమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. తెలంగాణ యొక్క అస్తిత్వం అంటే ఏంటి అని ఇంతమంది మిత్రులు అడుగుతూ ఉండే. తెలంగాణ అస్తిత్వం అంటే భౌగోళిక అస్తిత్వం మాత్రమే కాదు, ఇక్కడ పుట్టి పెరుగుతున్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు, ఇక్కడ జరిగేటువంటి వ్యాపారాలపైన సంపూర్ణమైనటువంటి ఆధిపత్యం, ఇక్కడ జరిగేటువంటి సంస్థలలో పూర్తి స్థాయి ఆధిపత్యం ఇక్కడ పుట్టి పెరిగిన మట్టి బిడ్డలకే ఉండాలి అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే అస్తిత్వ తెలంగాణ కాదు, ఇక్కడ ఉన్నటువంటి సంపూర్ణ తెలంగాణ అని ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ సంపూర్ణ తెలంగాణలో అంటే సర్వ హక్కులు సర్వంగా అందరి ఇక్కడ మట్టి బిడ్డలకే దక్కాలనేటువంటి నినాదంతోనే ఈ యొక్క తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తూ తెలంగాణ ప్రజల హోమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి సర్వంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్త ప్రజలందరూ కూడా ఈ హోమంలో పాల్గొనవలసిందిగా పిలుపునిస్తా ఉన్నాం.